మీ అనుమతి ఉంటే మరి మేము పెళ్లి తంతు మొదలు పెడతాము. మధుసూదన్ గారు, మా తరపు నుంచి పూర్తిగా అనుమతి ఉంది. సమయం ఉండగానే పనులన్నీ అయిపోవాలి. అరే ఇదేంటి, ఇక్కడ మనకు స్వాగతం చెప్పడానికి ఎవరూ లేరు. పెళ్లి కొడుకు వచ్చేసాడు కదా, మరి ఈ కార్ ఎవరిది? పెళ్లి కొడుకు వాళ్ళదే కావచ్చు, అయినా చెప్పారు కదా ఎవరో వెనకాల వస్తున్నారని. వాళ్లే అయి ఉంటారు. వీళ్ళు పెళ్లి కొడుకులా అలంకరించిన కారులో ఎందుకు వచ్చారు ఎవరికి తెలుసు? పద లోపలికి వెళ్ళి చెప్దాం. ఎవరినైనా వాళ్ళని పిలవటానికి పంపమని. పద పద. ఏమైంది? పిలవండి ఎవరినైనా, లేక నేరుగా మండపానికి వెళ్దామా? నాకైతే అనిపిస్తోందన్నా మనం నేరుగా లోపలికి వెళ్ళాలని. మాధవ్ అన్నయ్య, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళంతా వస్తున్నారు, మీరు వాళ్ళకి స్వాగతం చెప్పరా? ఎవరు చెప్పారు? అరే మేమే స్వయంగా చూసాం. వాళ్ళు బాధపడతారు, అక్కడ స్వాగతం చెప్పడానికి ఎవరూ లేరు, అందుకే మీకు చెప్పడానికి వచ్చామా. సరే నేను చూస్తాను. నమస్కారం నమస్కారం నమస్కారం. మీరంతా ఎవరు? మమ్మల్ని గుర్తుపట్టలేదా? కాబోయే పెళ్లి కొడుకునే గుర్తుపట్టలేదా? అరే ఈరోజు మీ చెల్లితో నా పెళ్లి జరగబోతోంది. ఇంకా మీరేమో నన్ను గుర్తుపట్టడమే లేదు. పెళ్లి కొడుకు మండపంలో ఉన్నాడు, మరి పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న ఈ రెండో అబ్బాయి ఎవరు? అసలు విషయం ఏంటో అర్థం కావటం లేదు. వీళ్ళు పొరపాటున వేరే పెళ్లికి రాలేదు కదా. అరే ఇలాంటి తప్పు ఎవరు చేస్తారు? పెళ్లి చేసుకునే వారికి తెలిసే ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళాలో. ఏదో తేడాగా ఉంది. ఎవరు మీరు? అసలేంటి చెత్తవాగుడు? చూడు, నీ ఇంట్లో వాళ్ళు నన్ను గుర్తుపట్టడం లేదు. రా ఇక్కడికి, చెప్పు వీళ్ళకి నేనేమవుతానో నీకు. అహానా? నా అహానా? ఒక్క నిమిషం, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. దయచేసి ఎవరైనా మాకు వివరంగా చెప్తారా? మాకేమీ అర్థం కావడం లేదు. అహానా ఎవరి అబ్బాయి? నీకు ఇతను తెలుసా? ఏంటో ఇతను ఎక్కడో చూసినట్లు ఉంది. అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఎవరు వీళ్ళు? అన్న చిన్న ఇక్కడే నిలబడ్డాడు. పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో ఈ పెళ్లి కొడుకు మరియు అతని స్నేహితులు. అన్న నాకేం అర్థం కావటం లేదు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? చూడండి, నాకు అనిపిస్తుంది మీకేదో అపార్థమైనట్టుంది. మీరు బహుశా రాంగ్ అడ్రస్కి వచ్చారు. ఖచ్చితంగా వేరే అడ్రస్ అయి ఉంటుంది. చూడండి, మా పెళ్లి కొడుకు ఇప్పటికే ఇక్కడికి వచ్చేసాడు. మీరు ఇది వదిలేయండి. మీరు నాకు అడ్రస్ చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను. ఆపండి. నేను సరిగ్గా సరైన చోటుకే వచ్చాను. ఎవరినైతే పెళ్లి చేసుకోవటానికి వచ్చానో తను కూడా ఇక్కడే ఉంది. అహానా! అహానా!